అందరికీ నమస్కారం. ప్రైమ్ నైన్ ఫిలిం చిట్ చాట్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆనంద చక్రపాణి గారు. చాలామంది ఆనంద్ అని పిలుస్తారు. నా పేరుని అలా పిలవద్దు, నా పేరు ఆనంద చక్రపాణి గారు అంటున్నారు. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మల్టీ టాలెంట్ పర్సన్స్ అరుదుగా ఉంటారు. వాళ్ళు వెలుగులోనికి రావటం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా వస్తారు. వారి టాలెంట్ ఏంటో చూపిస్తారు కూడా. అలాంటి ఒక కళాకారుడు మన స్టూడియోలోనే ఉన్నారు. మనం చెప్పుకున్నట్లుగా ఆనంద చక్రపాణి గురించి, ఆయన గురించి వ్యూవర్స్కి తెలియని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టూడియోస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఎస్ సార్, మీ గురించి చెప్పమంటే ముందుగా అంటే అసలు ఇండస్ట్రీలోనికి ఎలా వచ్చారు, ఏమేం ఫిలిమ్స్ చేశారు, ఇప్పుడు ఏవే ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నారు చెప్పండి. ఇది పెద్ద ప్రయాణం నాది. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. సింపుల్గా షార్ట్గా చెప్తాను. 88లో నా ఎంట్రీ ఇంటూ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్. ఓకే. దాసి అనే ఫిల్మ్తో ఎంటర్ అయ్యాను, నరసింహరావు గారిని. ఆ సినిమాకి 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. దాని తర్వాత చిటికెల పందిరి అనే ఫిల్మ్లో హీరోగా చేశాను. తర్వాత అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండడం వల్ల పెద్ద అవకాశాలు లేవు. నేను చెన్నై వెళ్ళి ప్రయత్నించే ప్రయత్నం చేయలేదు. సో కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బందులు పడి వదిలేశాను. ఇండస్ట్రీ వదిలేసి ఐ షిఫ్టెడ్ టు అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్లో చాలా కాలం ఉన్న తర్వాత 25 years తర్వాత అంటే నేను ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. మంచి క్యారెక్టర్ రాలేదు. 2019లో మల్లేశం అనే సినిమా, అది నా కమ్బ్యాక్ ఫిల్మ్. దట్ గేవ్ మీ ఎ వెరీ బిగ్ బ్రేక్. అందరూ మంచిగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్, ఎందుకంటే క్యారెక్టర్ అటువంటి ఒక డిమాండింగ్ రోల్, డెప్త్ ఉన్న క్యారెక్టర్. అది మనం పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ బాగా రావడంతో మంచి పేరు వచ్చింది. దాంతో ఇంకా నాకు అవకాశాలు విపరీతంగా రావడం. ఇప్పుడు ఒక 7 years అంటే 6 years అండ్ ఆడ్ 50 films దాకా చేశాను నేను. అది. సో జనరల్గా ఆనంద చక్రపాణి గారు అంటే కొంతమంది వ్యూవర్స్కి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ మీ టాలెంట్ గురించి మాకు తెలుసు. అందుకే మిమ్మల్ని మా స్టూడియోస్కి రమ్మని ఎప్పటి నుండి ఆహ్వానిస్తున్నాము. ఫైనలీ మనం ఇంటర్వ్యూ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే దొరికింది. సో నల్గొండ జిల్లాలో పుట్టిన మీరు జర్నలిజం చేశారు. జర్నలిజాన్ని వదిలేసి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల వైపు వెళ్ళారు. సో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు జర్నలిజాన్ని బయటకి వదిలేయాల్సి వచ్చింది? అది వదిలేసి సినిమా ఫీల్డ్లో మీరు కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఆ జర్నలిజం లైఫ్ గుర్తొచ్చిందా? అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది ఒక యాక్టర్ కావాలని. నేను బిగినింగ్లో ప్రెస్లో పనిచేసేవాడిని. ప్రెస్లో పనిచేయడం వల్ల నాకేంటంటే ఈ రచయితలు, కవులు, జర్నలిస్టులు వీళ్ళతో పరిచయం ఏర్పడడం. స్లోగా అంటే మా దగ్గర ప్రింట్ అయ్యే పత్రికలు ఉండేవి కొన్ని. అప్పుడు ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ లేదు కదా, ఇప్పుడున్న సెల్ ఫోన్లు లేవు, అప్పుడు పరిస్థితి టెక్నాలజీ లేదు, అప్పుడున్న పరిస్థితులు వేరు. సో వాళ్ళు ఏంటంటే వచ్చి మనకు మ్యాన్స్క్రిప్ట్స్ ఇచ్చి ప్రింట్ చేయమని చెప్పి నా మీద వదిలేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ లెఫ్ట్ ఓరియంటెడ్ మ్యాగజైన్స్ అయ్యాయి మా దగ్గర. సో ఏమయ్యేదంటే నేను స్వతహాగా కవిని కాబట్టి, చిన్నప్పటి నుంచి సాహిత్యం చదువుకున్నాను కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి, ఎక్కడ స్పేస్ మిగిలితే నేను ఫిలప్ చేసేవాడిని, నేను రాసేవాడిని. సో అది వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు బాగా. అరే ఎంత బాగా రాసావు అని కొన్ని నన్ను రాయమని ప్రోత్సహించేవాళ్ళు. అట్లా జర్నలిస్ట్గా రావడం జరిగింది. కానీ అల్టిమేట్ గోల్ ఈస్ టు బికమ్ ఏ గుడ్ యాక్టర్. సో అవకాశం కోసం ఎదురు చూసి అవకాశం రాగానే షిఫ్ట్ అయిపోయింది దీంట్లోకి. అది. సో జర్నలిజం మీకు ఎప్పుడు మళ్ళీ గుర్తొచ్చి అంటే రాస్తుంటా కదా అప్పుడప్పుడు. ఐఎమ్ ఫ్రీలాన్స్, ఈవెన్ ఐఎమ్ ఫ్రీలాన్స్. ఇప్పుడు కూడా వర్కింగ్ అంటే ఫ్రీలాన్స్. నాకు ఏదైనా ఒక ఇష్యూ దాని మీద రాయాలనిపించినప్పుడు రాస్తాను. ఓకే, దాన్ని పబ్లిష్ చేసే అవకాశం ఇస్తారా? ఓకే, వెరీ గుడ్. సో జనరల్గా మీరు ఇంత మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, కొంతమంది ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసిన వాళ్ళు బయట అంతగా కనిపించరు. ఎవరో జగపతి బాబు లాంటి వాళ్ళు తప్ప, ఇంత పెద్ద ఆర్టిస్టులు తప్ప ఎవరు బయటకు కనిపించరు. ఎందుకని? మామూలుగా మీకు ఇంత టాలెంట్ ఉండి, మీరు కవి, ఒక యాక్టరు, మీరు ఏదైనా చేయగలరు. విభిన్నమైన పాత్రలు కూడా ఇప్పటివరకు పోషిస్తూనే వచ్చారు. ప్రజలందరూ మెప్పులు, మన్ననలు, అవార్డులు కూడా అందుకున్నారు. అయినప్పటికీ ఎందుకని అవకాశాలు రావటంలో ఇండస్ట్రీలో ఇంత జాప్యం జరుగుతోంది? కారణం ఏంటంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లక్ కూడా ఫేవర్ చేయాలి.
కలిసి రావాలి. యా టాలెంట్ ఒకటి సరిపోదు. Hmm. కోట గారు చెప్పేవాళ్ళు కదా, అవును. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కావాలని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా. సో అది నిజం. అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. కానీ ఇప్పుడు నేను మల్లేశం తర్వాత Hmm. నాకు లక్ కలిసి వచ్చిందని చెప్పాలి నేను. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్లో ఒక 50 ఫిల్మ్స్ చేయడం అనేది మామూలు విషయం ఏం కాదు. Hmm. అది కూడా మంచి క్యారెక్టర్స్. ఓకే. ప్రతి పాత్ర కూడా ఏదో చేయడానికి స్కోప్ ఉన్నది, అంటే పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్నది. అంటే ఊరికే ఏదో ఒక పాత్ర చేస్తే ఇంత గుర్తింపు రాదు. ఖచ్చితంగా. దాంట్లో ఏదో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండి మనం చేయగలిగితే గుర్తింపు వస్తుంది. విభిన్నంగా అటువంటి పాత్రలే చేశాను నేను. ఓకే. కాబట్టి ఈ మాత్రం గుర్తింపు వచ్చింది మనకు. ఓకే. సో జనరల్గా మీకులా టాలెంట్ ఉన్న వాళ్ళు, మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్ చేసే మనుషులు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు తగ్గుతూ ఉంటే దానికి సంబంధించి రేసిజం అని చెప్పి, లేదంటే కులం, మతం ఇలాంటి గొడవలు ఎక్కువగా మనం తెర మీద చూస్తూ ఉంటాం. అది నిజమేనంటారా? అది కూడా కులం మతం అని చెప్పలేను, కానీ ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్ము చేస్తున్నప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు, నాకు పరిచయస్తులు, నా దగ్గర వాళ్ళని పెట్టుకోవడం సహజమే కదా అది. అవును. సో అట్లా జరుగుతుంది తప్ప ఇక్కడ కులము లేకపోతే మతము Hmm. అటువంటి వివక్ష దగ్గర వాళ్ళని పెట్టుకుంటారు. అది కామన్ ఎక్కడైనా, Hmm. నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నమ్మకం, నాకు నమ్మకం, ఆబ్లిగేషన్ ఉంటుంది, పని తొందరగా ఒక చేయించవచ్చు. ఒక బాధ్యత ఫీల్ అవుతారు. Hmm. మన వాళ్ళు, మనం పుష్ చేయాలి, Hmm. ఇట్లా జరుగుతుంది. దాన్ని రకరకాల పేర్లు పెట్టి నెపోటిజం ఉండొచ్చు, Hmm. కాస్ట్ ఫీలింగ్ రకరకాలుగా అంటారు. Hmm. కానీ నిజం ఏంటంటే తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు, Hmm. మన వాళ్ళని కొన్ని పెట్టుకుంటారు, Hmm. ఆబ్లిగేషన్స్ ఉంటాయి. Hmm. సో అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే. అంతే తప్పించి ఇలాంటి వివక్షతలు అయితే ఇంత మంచి వర్క్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. మరి ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే మీ కాలం వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, తర్వాత ఏఐ, ఈ విషయాలన్నీ పరిగణలోనికి తీసుకున్నట్లయితే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, అలాగే ఏవో కొన్ని మనం చూస్తూ ఉన్నాం. మిగతా యాక్టివిటీస్ మీద ఎక్కువ జనాలు ఫోకస్ చేస్తున్నారు, వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి అలాంటి వాటిలో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? వెబ్ సిరీస్ కూడా చేశాను నేను. చేశారా? వెబ్ సిరీస్ కూడా చేశాను నేను. ఏదైనా అవకాశం రావాలి కదా. ఆహా. ఇప్పుడు మనం అంటే మేబీ అన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీ పరిచయం ఉంది కాబట్టి సర్కిల్ కూడా పెద్దగా ఉంటదేమో అని. ఉంటుంది, కానీ రకరకాల వాళ్ళకు కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఓహో. సో ఎక్కడైనా సో ఇవి తప్పదు. తప్పదు ఓకే. వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓకే. సో మామూలుగా మీరు ఇప్పటి వరకు చేసిన వాటిలో మీకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? చాలా ఇష్టమైన అంటే మల్లేశం ఫస్ట్ చెప్పాల్సిందే. ఎందుకంటే అదే నాకు మళ్ళీ పునర్జన్మ లాంటి పరిస్థితి తీసుకొచ్చింది. మ్మ్. అంటే చక్రపాణి, ఆనంద చక్రపాణి అంటే ఎవరో తెలియదు. మ్మ్. మల్లేశంతో ఒక్కసారి ఒక పాపులారిటీ వచ్చింది, మనకు అవునా, గుర్తింపు బాగా పొందాం. గుర్తింపు పొందాం. క్యారెక్టర్లో కూడా చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ అది. మ్మ్. సో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది, చేయగలిగాము, గుర్తింపు వచ్చింది. అట్లాగే అనగనగా ఓ అతిథని ఇంకో ఫిల్మ్, ఆహా. అచ్చా. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది నాకు. మ్మ్. అట్లా రాజు యాదవ్ అనొక ఫిల్ము, మ్మ్. గాంధీ తాత చెట్టు అనొక ఫిల్ము, ఇవన్నీ కూడా నాకు మంచి పేరు వచ్చిన, గాంధీ తాత చెట్టు చెట్టు. అయితే మంచి అవార్డు మంచి- కూడా యా, వచ్చింది. యా. Yes, మంచి yes. పేరు మ్మ్. వచ్చింది దానికి. మ్మ్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎంత బాగా చేసాము, ఎంత బాగా వచ్చిందంటే సినిమా హిట్ అయితేనే ఆ గుర్తింపు వస్తుంది మనకు. మ్మ్. మ్మ్. సినిమా చూడకపోతే, అన్నోటీస్కపోతే మనం ఎంత చేసినా ఏం లాభం. అవును, కరెక్టే. ఆ క్యారెక్టర్ మీ గురించి రాసినప్పుడు దాన్ని పండించగలిగే సామర్థ్యత మీకున్నప్పుడే ఆ అది క్యారెక్టర్ ఉంటుంది, కానీ జనం చూడాలి, జనం కూడా జనం ఆదరించాలి. ఆదరించాలి. జనం ఆదరించాలంటే ఓవరాల్గా సినిమా బాగుండాలి. కరెక్ట్. సినిమా ఆడాలంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవును. రిలీజ్ టైం ఉంటుంది, తర్వాత పోటీ, వేరే మ్మ్. సినిమాలతో పోటీ ఉంటుంది, మ్మ్. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మ్మ్. సో అవన్నీ తట్టుకొని సినిమా నిలబడ్డప్పుడు మనకు పేరు వస్తుంది. ఓకే. సినిమా ఎవరు చూడకపోతే పేరు ఎట్లా వస్తుంది మనకు? మ్మ్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓటీటీ రావడంతో థియేటర్లో చూడకుండా ఓటీటీలో చూసే ఒక సౌలభ్యం అనేది దొరికింది ఇప్పుడు 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 ఆడియన్స్కి. రైట్. అది సో మీకు రైటర్ దేవిప్రియ మొదట అవకాశం ఇచ్చారు. ఆయన పోయిటరీ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? చాలా గొప్ప పోయేట్ ఆయన. మ్మ్. అద్భుతమైన కవి, అద్భుతం జర్నలిస్ట్ కూడా. మ్మ్. ఆయన కవిత్వంతో నేను చాలా ప్రభావితం అయ్యి ఆయనకు దగ్గర అవ్వడం జరిగింది. మ్మ్. అట్లా అంటే మేము ఇద్దరం ఒక బ్రదర్లీ
బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్య. ఒక తమ్ముళ్ళలాగా చూసేవాడు, ట్రీట్ చేసేవాడు ఆయన. సో ఆయన ద్వారానే నాకు ఎంట్రీ దొరికింది దాసి సినిమాలో, బికాజ్ ఆఫ్ దేవిప్రియ గారు. జనరల్‌గా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఓన్‌గా ప్రొడక్షన్ పెట్టుకోవడము, వాళ్ళ లాంగ్వేజ్‌లోనే కొన్ని కొన్ని సినిమాలు తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ 'బలగం' లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్‌ని అందుకోవడం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా ఆడింది మూవీ. ఇలాంటి తెలంగాణ భాషా నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో మీది నల్గొండ అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు యాస సంబంధించింది. ఒకవేళ తెలంగాణ సినిమాల్లో గనక మీరు యాక్ట్ చేయాల్సి వస్తే లేదా తెలంగాణ సినిమాలకి మీరు ట్రై చేయాలని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఆ అవకాశాలు ఏమన్నా వచ్చినాయా? తెలంగాణ సినిమాలో నుంచే వచ్చాను నేను, ఒక ఓకే. రకంగా చెప్పాలంటే. దాసి ప్యూర్ తెలంగాణ ఫిల్మ్, ఓ ప్యూర్ తెలంగాణ ఫిల్మ్. అంటే తెలంగాణ ఫిల్మ్కి ఒక ఆరాధ్యుడు ఎవరంటే బి నరసింహరావు గారు. మా భూమి నుంచి కూడా, మా భూమి నేను ఇన్స్పైర్ అయిన సినిమా. ఒక యాక్టర్ కావాలని కోరుకున్నది మా భూమి సినిమా చూసిన తర్వాత. అట్లాగే దాసి ఓ తెలంగాణ నేపథ్యంలో నిజాం టైంలో గడీలు ఉండేవి కదా, దొరల గడీలు. ఆ గడీలలో జరిగే ఒక కథను తీసుకుని చేశారు అది దాసి. తర్వాత మల్లేశం తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్నది. రాజు యాదవ్ తెలంగాణ బ్యాక్ డ్రాప్. గాంధీ తాత చెట్టు తెలంగాణ. సో ఎక్కువ భాగం తెలంగాణ సినిమాలు కూడా చేశాను నేను. అంటే అపార్ట్ ఫ్రమ్ జనరల్ ఫిల్మ్స్. పెద్ద అంటే మామూలు తెలంగాణ యాస కాకుండా ఆంధ్ర యాసలో నేను ఏ యాస అయినా మాట్లాడగలుగుతాను, ఎందుకంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. సో దాంట్లో థియేటర్లో వర్క్ చేశాను కాబట్టి నేను శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడగలుగుతా, చిత్తూరు స్లాంగ్ మాట్లాడగలుగుతా, నెల్లూరు మాట్లాడగలుగుతా, రాజమండ్రి ఎక్కడిదంటే అక్కడ అడాప్ట్ అయిపోయి చేయగలుగుతాను, ఎందుకంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. రైట్. ప్రేక్షకుల గురించి ఏమన్నా ఒక డైలాగ్ ఈ వేరియేషన్స్లో చెప్పగలుగుతారు? శ్రీకాకుళం అలా అది స్క్రిప్ట్ని బట్టే ఉంటుంది, నేను చెప్పడం. ఏదైనా ఒక చిన్న లేదు డైలాగ్ లేదు లేదా? లేదు. ఓకే, అవకాశం లేదంటారు. రైట్. ఇప్పుడు మీకు ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ బ్యాక్డ్రాప్ ఉన్నవన్నీ కూడా సినిమాలు ఎక్కువ చేసామంటున్నారు కదా, అవును. మరి ఆంధ్ర దానికి సంబంధించి కూడా సినిమాలు ఏమన్నా అవకాశాలు చేశాను కదా. ఉన్నాయా? ఇప్పుడు అనగనగా ఓ అతిథి, ఉమ్, అది గోదావరి స్లాంగ్ దాంట్లో, ఉమ్, ఉమ్, అది నేనే చేశాను దాంట్లో ఓకే. క్యారెక్టర్. ఉమ్, అది చాలా మంచి పేరు వచ్చింది. ఉమ్, అట్లా కాకుండా ఇప్పుడు వకీల్ సాబ్ ఉంది, ఉమ్, అది తెలంగాణ ఫిల్మ్ కాదు, అది ఉమ్, దాంట్లో చేశాను. ఉమ్, ఇట్లా చాలా ఫిల్మ్స్ అంటే తెలంగాణ స్లాంగ్ లేని జనరల్ స్లాంగ్ ఉండేవి. అంటే బుకిష్ వాడుక లాంగ్వేజ్ భాష. అంటాం కదా, ఇప్పుడు ఉమ్, గుంటూరు, కృష్ణా జిల్లాల విజయవాడ. భాష. ఉమ్, అటువంటి సినిమాల్లో కూడా చేశాను, ఈస్ట్ గోదావరి ఫిల్మ్స్లో చేశాను. సో ఏ స్లాంగ్ అయినా ఐఎమ్ కంఫర్టబుల్. ఓకే, చాలా ఈజీ, సునాయాసంగా డైలాగ్ నేను ఎందుకంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఓకే. కాబట్టి. సో దానివల్ల మీరు Yeah. లాంగ్వేజెస్ కూడా పట్టు సంపాదించుకున్నారు. Oh. రైట్. చిటికెల పందిరి అనే మూవీ, ఈ మూవీ తర్వాత మీకు నెమ్మది నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. అవకాశాలు తగ్గాయి కాదు, లేవు అసలు. లేవు. అదే దానికి కారణం మీరే, మీకు మీరు చేసుకున్నదే అని అనుకోవచ్చా, లేదంటే వేరే వాళ్ళు ఎవరి మీద తోసేస్తారా? లేదు, ఎవరి మీద తోయాను నేను, ఉమ్, ఎవరి మీద తోయాను. ఎందుకంటే అవకాశం అనేది మన ఇంటికి రాదు, మనం ప్రయత్నించాలి. ఉమ్, ఇప్పుడు పాపులర్ అయ్యి మీకంటూ ఒక ప్లేస్ ఏర్పాటు అయిన తర్వాత అవకాశాలు వస్తాయి, కానీ అప్పటి వరకు మనం ప్రయత్నించాలి. అవును. ప్రయత్నించే అవకాశం లేదు, ఎందుకంటే చెన్నైలో ఇండస్ట్రీ ఉండేది, అక్కడికి వెళ్ళలేకపోయాం. అంటే ప్రెస్లో పనిచేసేవాడిని నేను. ఉమ్, ఉమ్. సో అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రెస్లో పనిచేస్తే తప్ప మనం జీవనం సాగదు. ఆ, ఇది వదిలేసి వెళ్తే ఉపాసం పడుకోవాలి, అయ్యో అది కరెక్టే. అంతే కదా, మళ్ళీ ఇబ్బంది. స్టార్వింగ్. ఆ, సో కాబట్టి వెళ్ళి ట్రై చేసుకునే పరిస్థితి లేదు, ఉమ్, ఇక్కడ ఇండస్ట్రీ లేదు, కాబట్టి నాకు అవకాశాలు ఓకే. లేవు. ఎందుకని టీవీ వైపుకి రాలేదు? ఒకటేంటంటే వర్కింగ్ అవర్స్ ఒకటి మనకి నాకు సూట్ కావు, ఆహా, లాంగ్ అవర్స్ ఉంటుంది, తర్వాత వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రావెలింగ్ అని కాదు కానీ అసలు షిఫ్ట్సే చాలా లాంగ్ షిఫ్ట్స్ ఉంటాయి. ఓ, అది వన్ డే అంతా ఉండాల్సి ఉంటుందేమో షూట్. చెప్పలేమండి, మార్నింగ్ వెళ్తే ఇంకా నైట్ ఎప్పుడు వదులుతారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఓహో, ఓకే. అంటే ఫిల్మ్స్లో కూడా ఉంటుంది, అది రేర్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని. షూటింగ్ డిమాండ్ బట్టి అక్కడ ఉంటుంది, కానీ అవు. ఇక్కడ పరిస్థితి వేరు, మ్మ్. అందుకని వెళ్ళట్లేదు. రైట్. కొన్ని కొన్ని సినిమాస్లో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా తండ్రి పాత్రలకు సంబంధించి చేస్తూ ఉంటారు.
ఎందుకని మామూలుగా ఒక ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని కూడా మేము అలాగే చూసాము. కొంతమంది ఏంటంటే ఒక సినిమాలో ఒక తండ్రి పాత్రలో కనిపిస్తే నెక్స్ట్ సినిమాలో విలన్‌గా, తర్వాత ఇంకొక రోల్ కింద ప్లే చేస్తూ ఉంటారు. మీరెందుకని అలాంటి విభిన్నమైన రోల్స్ చేయట్లేదు? అంటే సినిమా నాకు ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదా? మీరు ట్రై చేయట్లేదు? వస్తే చేస్తాం కదా! వస్తే ఆ! ఎందుకు చేయం? ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా ఒక క్యారెక్టర్ మనది బాగా పేరొచ్చింది. హ్మ్. బాగా చేశామనుకుంటారు కదా! హ్మ్. అటువంటి క్యారెక్టర్స్ టైప్ కాస్ట్ అయిపోతాం మనం. ఓహ్! ఇంక సో, దానికే దానికి మీరు సూట్ పరిమితం అవుతారు. చేస్తారు. హ్మ్. మళ్ళీ ఎవరో ఎందుకులే. ఎందుకు దీంట్లో ప్రూవ్ అయి ఉన్నాడు కదా! ఇస్తే సరిపోతుంది హ్మ్. అనే దీంట్లో ఉంటారు. ఎవరో సాహసించి ఇంకో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తే అక్కడ మళ్ళీ అది పేరొస్తే మళ్ళీ అటువంటి క్యారెక్టర్స్ పడుతుంటాయి. ఓకే. కానీ నాకొచ్చిన క్యారెక్టర్స్‌లో అంటే ఇప్పుడు సండే అయినా కూడా దాంట్లో కూడా ఒక వైవిధ్యం అనేది ఉంటుంది. హ్మ్. అన్ని తండ్రి పాత్రలు సేమ్ ఉండవు కదా! హ్మ్. సో, అట్లా కానీ ఎక్కువ మోస్ట్‌లీ ఐ హావ్ డన్ ఈదర్ ఫాదర్ టు హీరోయిన్ ఆర్ హీరో. హ్మ్. అవే ఎక్కువ అవే చేయాల్సొచ్చింది. ఎక్కువగా యాహ్! చేస్తున్నారు. పైగా మీరు దాంట్లో బానే యాప్ట్ అయిపోతారు. ఎందుకంటే మీ స్కిన్ టోను, మీ పర్సనాలిటీ కొంచెం హీరోయిన్స్ ఫాదర్ అని అంటే ఫాదర్. వెంటనే అవును. జనాలు కూడా అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటారు కాబట్టి అట్లా సెట్ అవును. అవుతుంది. సో, మీరు కంఫర్టబుల్ గానే ఉంటారా ఆ పాత్రలు చేసినప్పుడు? యాహ్! ఆ! తండ్రి రోల్ కంఫర్టబుల్. అవి ఇవి. ఈ మధ్య ఇంకోటేమైందంటే 'ఎల్‌జీబీటీ' అని ఒక ఫిల్మ్. ఆ! సునీల్ కుమార్ రెడ్డి గారు. హ్మ్. ఆయన కొంచెం సోషల్ అవేర్‌నెస్ ఉన్న డైరెక్టరు. అన్ని సోషల్ ఇష్యూస్ తీసుకొని ఫిల్మ్స్ చేస్తుంటారు. హ్మ్. ఆయన చేశారు ఒక ఫిల్మ్ 'ఎల్‌జీబీటీ' అని. హ్మ్. దాంట్లో దాదాపు ఒక 15 మంది ట్రాన్స్ వుమన్ హ్మ్. ఓకే. వాళ్ళు యాక్ట్ చేశారు. హ్మ్. హీరోయిన్ కూడా ట్రాన్స్ వుమనే. ఓకే. సో, హ్మ్. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నేను చేశాను మీరు. దాంట్లో. ఓకే. వెరీ ఛాలెంజింగ్ రోల్. చాలా హ్మ్. ఆ! విచిత్రంగా అనిపిస్తుంది. అవును. యూనిక్ యెస్. క్యారెక్టర్. యెస్. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఆయన నాకు సునీల్ గారు ఎప్పటినుంచో పరిచయం. హ్మ్. ఆహ్, చాలా సార్లు అనుకున్నాం కలిసి వర్క్ చేయాలని ఆయన అన్నాడు. కుదరలేదు ఎందుకో. హ్మ్. ఓసారి డేట్స్ కుదరక రకరకాల కారణాల వల్ల చేయడం కుదరలేదు. హ్మ్. ఈ ఫిల్మ్‌లో ఆ క్యారెక్టర్ నేనే చేయాలని ఆయన పెట్టుకున్నాడు మైండ్‌లో. హ్మ్. సో, హి అప్రోచ్డ్ మీ. హ్మ్. అప్రోచ్ అయ్యి ఇది చాలా ఒక ఛాలెంజింగ్ కాన్సెప్ట్ చేస్తున్నా నేను. మీరు ఉండాలి సార్ దీంట్లో చేయాలి మీరు అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే హ్మ్. ఇటువంటి సినిమాలు రావు కదా రావు. అసలు. ఎవరు చేయరు కూడా ఎవరు ఫస్ట్. చేయరు. ప్లస్ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్న ఇప్పుడు ఫిక్షనల్ స్టోరీస్ వేరు. హ్మ్. ఇప్పుడు 'కాంచన' అనే ఫిల్మ్ హ్మ్. వచ్చింది. అది ప్యూర్ ఫిక్షనల్. ఆ! ఇదేంటంటే ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికి కూడా ఇట్ ఈస్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్, ద స్ట్రగుల్స్ దే ఫేస్ ఫేసింగ్ ఇన్ ద సొసైటీ. హ్మ్. సొసైటీలో హ్మ్. ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది, హ్మ్. ఎంత ఇన్సల్ట్ ఫేస్ చేస్తారు, అవును. ఎందుకు అసలు వాళ్ళకంటూ రైట్స్ ఎందుకు ఉండవు. హ్మ్. సో, దాని గురించి అన్నమాట ఈ సినిమా. హుహుహు. ఇట్స్ ఎ వెరీ పర్పస్ఫుల్ ఫిల్మ్. ఐ థాట్ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కూడా. మెసేజ్ ఓరియెంటెడ్ హ్మ్. ప్లస్ ఆ కమ్యూనిటీకి ఒక హెల్ప్ అయ్యే ఫిల్మ్ ఇది. అవును. సో, ఐ థాట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు జనాలకు కూడా పోర్ట్రే. సినిమా వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న అవును. ఇవన్నీ కూడా బయటికి బయటకు తెలుస్తాయి. వస్తాయి కదా! వాళ్ళప్పుడు తెలుస్తుంది. హేళన చేయడం యాహ్! మానేస్తారు. యెస్. ఎందుకు నా విషయంలోనే తీసుకుంటే హ్మ్. అంతకుముందు మనం ఏంటంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గరో అక్కడిక్కడ అవును. చూస్తుంటాం వాళ్ళని. సో, మనకి ఎక్కువ తెలీదు వాళ్ళ గురించి. హ్మ్. కానీ ఈ సినిమా చేసేటప్పుడు ఏందంటే నేను క్యారెక్టర్ అంటే ఆ షూటింగ్‌కెళ్ళే ముందే వాళ్ళ గురించి కొంచెం చదువుకోవడం, హ్మ్. కొంచెం తెలుసుకోవడం హ్మ్. ఇవన్నీ చేసి అక్కడికెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం చేశాను నేను సడెన్‌గా షాట్‌కెళ్తే వాళ్ళకి మనకు అవును. ఒక బాండ్ గాని ఏమి ఉండదు కదా! అవును. కష్టం అవుతుంది పెర్ఫార్మ్ చేయడం. హ్మ్. సో, సునీల్ గారిని రిక్వెస్ట్ చేసి హ్మ్. ఒక 1 అవర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా అని చెప్పి వాళ్ళందరూ ఒక 5, 6 మాట్లాడతారు. మంది వచ్చారు. హ్మ్. ఆ అమ్మాయి హీరోయిన్‌గా చేసే అమ్మాయి హ్మ్. అందరూ. వాళ్ళతో కూర్చొని ఒక 1 అవర్, 1 ½ అవర్ ఇంటరాక్ట్ అయ్యాను. దానివల్ల ఏమవుతుందంటే ఒక క్లోజ్‌నెస్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఎవరో తెలియని వ్యక్తులతో కాకుండా చేస్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళకి హ్మ్. సినిమా కొత్త. అవును. నాకు వాళ్ళు కొత్త. సో, అది పోవాలి అంటే కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలని చిట్-చాట్ వాళ్ళతో చేసాం మంచిగా. ఒక 1 అవర్ స్పెండ్ గడిపి వాళ్ళతో చేశారు. మాట్లాడాను. హ్మ్. దెన్ దే బికమ్ క్లోజ్ టు మీ. నేను క్లోజ్ అయ్యాను వాళ్ళకి. హ్మ్. అప్పుడు ఈజీ అయిపోయింది చేయడం. ఓకే. అట్లా. సో, దానివల్ల మీకు సినిమాలో ఇంకా మంచి అవుట్‌పుట్ అనేది వస్తది బయటికి. కాకుండా వాళ్ళ పట్ల నాకు మర్యాద, ఇది అభిమానం. మారిపోయింది అసలు. నా పర్స్పెక్టివ్ మారిపోయింది. అంటే వెన్ యూ అబ్జర్వ్ దెమ్ క్లోజ్‌లీ హ్మ్. మనకనిపిస్తుంది అసలు వాళ్ళేం చేశారు? వాళ్ళ తప్పేముంది?
దేవుడు అలా ఏం పుట్టించాడు. పాపం చేశారు వాళ్ళు? అట్లా పుట్టడం వాళ్ళ చాయిస్ కాదు అవును. కదా. అంత డిస్క్రిమినేషన్ ఎందుకు లోనవ్వాలి వాళ్ళు? అంత ఇన్సల్ట్స్ ఎందుకు ఫేస్ చేయాలి? ఉమ్, ఎందుకు అంత బాధపడాలి? హ్యూమన్ బీయింగ్సే కదా, దే ఆర్ హ్యూమన్స్ ఉమ్, అనే ఒక ఆలోచన విధానమే మారిపోయింది నాకు. ఇప్పుడు వాళ్ళు ఎంత క్లోజ్ అంటే నాకు, ఇప్పుడు ఆ అమ్మాయి నేను సొంత ఫాదర్లా ఫీల్ అవుతుంది. బాబా అంటే అడాప్ట్ డాక్టర్ల అట్లా అంత అఫెక్షన్ అనేది ఏర్పడింది అనమాట కలిసి వర్క్ చేయడం వల్ల. వాళ్ళతో అంటే వాళ్ళని మాట్లాడటం వల్ల మీకు ఇలాంటి అభిప్రాయం వచ్చింది. Yes. ఓకే, సో చాలా మంచి విషయం. యా సో ఇట్స్ ఇలాంటి గుడ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్, రోల్ మంచి మంచి ఎక్స్పీరియన్స్. సినిమా, మంచి కాన్సెప్ట్, సమాజానికి ఉపయోగపడేది. అవును. మేబీ మల్లేషన్ తర్వాత ఇది మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ అని అవును. ప్రజలు గుర్తుపెట్టుకోవాలని Yes. అనుకుందాము. రైట్. సో ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో తెలంగాణ డైరెక్టర్స్ తెర మీదకి వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అవును. అంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వకముందు వీళ్ళు లేరా, లేదంటే అప్పట్లో ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు లేవు. డిమాండ్ ఉండేది కాబట్టి అవకాశాలు వీళ్ళు లేవు. తొక్కేశారంటారు? తొక్కేయడం అని కాదు, కానీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీ వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు, ఉమ్, మీ బ్రదరో మీ ఫాదరో, అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఉమ్, అవునా? ఉమ్, అట్లా వీళ్ళకి అవకాశాలు లేవు. అచ్చా. అంతేగాని తొక్కడం అని కాదు, అవకాశం లేదు అంతే. ఉమ్, ఇప్పుడు స్టేట్ ఎప్పుడైతే సపరేట్ అయిందో ఉమ్, వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయ్యింది. ఉమ్, ఐడెంటిటీ క్రియేట్ అయింది. తర్వాత నైజాం అనేది ఒక పెద్ద బిజినెస్కి, సినిమా బిజినెస్ సంబంధించి ఉమ్, నైజాం ఒక ఏరియా. ఉమ్, సో నైజాంని వాళ్ళు కూడా కోల్పోలేరు కదా. అవును. కాబట్టి పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం, తెలంగాణ సబ్జెక్టులు తీసుకుని చేయడం, ఉమ్, ఇటువంటి మార్పులన్నీ వచ్చాయి. ఉమ్, కాబట్టి తెలంగాణ సినిమాకంటూ ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉమ్, వచ్చింది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు ప్రయత్నం చేయడం, ఉమ్. ఇటువంటిది పెరిగింది. ఓకే, సో అది ఇదేమీ లేదంటారు. అంటే నేను అడిగిన క్వశ్చన్లో లాగా తొక్కేయడం లేదంటే వ్యత్యాసం. తొక్కేయడం అని లేదు, కానీ అవకాశాలు ఉండవు. ఓకే. ఇప్పుడు మీ కంట్రోల్ అంతా మీ దగ్గర ఉన్నప్పుడు ఉమ్, వేరే వాళ్ళకి ఎట్లా వస్తుంది అవకాశం? రాదు కదా, రానివ్వరు ఫస్ట్. రాదు. ఓకే, ఆ మాట అన్నప్పుడు ఇది రాదు అనుకుందాం. రాదు అంతే, ఓకే, రైట్, కరెక్టే. సో అవకాశం రాదు. అంతే. టాలెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అవకాశం రాదు. ఓకే, రాదు. రైట్. సో మీరు పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు, యాక్ట్ చేస్తున్నారు కూడా. అవును. ఆ, పెద్ద హీరోలు ఉంటారు, పెద్ద కాస్టింగ్ క్లబ్ ఉంటుంది, చాలామంది పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, ఇవంతా ఒక పెద్ద క్రూ. అవును. వీళ్ళతో పనిచేస్తున్నప్పుడు మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అలాగే చిన్న చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు కూడా మీకు కొన్నిసార్లు తెలియని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఎదురుపడవచ్చు. అవును. అక్కడ కంఫర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్? కంఫర్ట్ అనేది మన మైండ్ సెట్కి సంబంధించి. ఏమున్నా లేకున్నా ఓకే అనుకుంటే యు ఆర్ కంఫర్టబుల్. అయ్యో ఇక్కడ ఏంటి ఇట్లా నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అనుకుంటే మీకు ఆ సినిమాలు చేసినంతసేపు ఇదే ప్రాబ్లం నడుస్తుంటుంది మైండ్లో. మీరు ఫ్రీగా ఉండలేరు, ఉండలేం కదా, ఎప్పుడు అదే తొలుస్తుంటుంది మైండ్లో. కాబట్టి అసలు లీస్ట్ ఎక్స్పెక్టేషన్తో మనం వెళ్ళగలిగితే అసలు ప్రాబ్లం అనేది ఉండదు. అవును. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పెద్ద యాక్టర్స్, పెద్ద హీరో, పెద్ద బ్యానరు, ఇటువంటి పెద్ద సెటప్లో చేసేటప్పుడు బిగినింగ్లో నర్వస్నెస్ అనేది కామన్. అది పోనే అవుతుందంటే మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనం అంతమంది ఫేస్ చేస్తుంటాం కాబట్టి అలవాటు అయిపోతుంది. తర్వాత కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతూ వస్తుంది మనకు. ఓకే, అట్లా. సో ప్రతిదానికి మనం కంఫర్ట్ అనేది ఎత్తుక్కోకూడదు, సమయానికి ప్లేస్కి మనం అలా యాప్ట్ అయిపోయి ఉండాలి. అయితే బెటర్ కదా, మనకే మంచిది అది. అవును. లేదంటే నిజంగా ఇది ఒక మైనస్ థింగ్, లేడీస్కి ఎక్కువ ఉంటుంది ఇలాంటివి. లేదు, ఏమవుతుందంటే యూ కెనాట్ పర్ఫామ్ ప్రాపర్లీ. ఆ, ఇటువంటి మైండ్లో ఉంటే ఉమ్, ఇంకా మీ క్యారెక్టర్ మీద ఆలోచించడం కానీ, క్యారెక్టర్ని బాగా చేయాలనుకో అది పోతుంది. అది ఉమ్, ఎంతసేపు మీ దృష్టి అంతా ఇటుంటుంది కదా. అవునవును. కాబట్టి ఇటువంటి కట్ చేసుకుంటే మీ ఫోకస్ అనేది పర్ఫార్మెన్స్ మీద, యాక్టింగ్ దీని మీద ఉంటుంది అనమాట. మనకి ఫ్యూచర్ బాగుంటది. ఇలాంటి చిన్న చిన్న పెట్టుకుంటే ఏంటంటే చేయలేం కదా, పర్ఫామ్ చేయలేం. అవును. సో అట్లా bad జరిగాయి, timing నాకు character. చాలా జరిగాయి అట్లా. ఉమ్, తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి మనం, అని మీరే రియలైజ్ అయ్యారు. అంతే కదా. దానివల్ల ఎవరికి నష్టం, నాకే నష్టం. మీకే నష్టం. ఉమ్, కాబట్టి అటువంటి అసలు లీస్ట్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళామనుకోండి ఉమ్. ప్రాబ్లమే లేదు అసలు. ఓకే, ఓకే, అట్లా. రైట్. సో
చాలా మంచి విషయం చెప్పారు. ఇది మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం. అంటే ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ నే- పని చేసినా సార్, అంటే ఇప్పుడు మీ ఇండస్ట్రీలోననే కాదు, మేము పనిచేస్తున్న ఈ ఆఫీస్లో కానీ, వేరే చోట కానీ, చుట్టాల ఫంక్షన్‌కి ఎక్కడైనా కూడా ఎక్కడైనా వాళ్ళు లైఫ్లో సరిగ్గా ట్రీట్ చేయలేదు, వీళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నారు అనేది మనకుందనుకోండి, మనం ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేయలేం. లేదా ఆ సిచ్యువేషన్ కానీ, ఆ వర్క్‌ని గానీ, ఇప్పుడు నేను చేస్తున్న ఈ జాబ్‌ని గానీ ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు నేను చాలా మంచి వ్యాలిడ్ పాయింట్. ఐఎమ్ ఆల్సో ట్రైనర్, హ్మ్. హ్మ్. అడ్వర్టైజింగ్ ట్రైనింగ్ ఇవన్నీ చేసేవాడిని నేను. హ్మ్. ట్రైనర్గా చాలా కార్పొరేట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను నేను, ఎగ్జిక్యూటివ్స్కి. హ్మ్. సో ఫస్ట్ సెషన్లోనే ఏంటంటే మేము చెప్పేది 3 A's అని ఒక ఇది చెప్తాం మేము. హ్మ్. యాక్సెప్ట్, అడ్జస్ట్, Hmm. అప్రిషియేట్. 3 A's అన్నమాట. హ్మ్. సో యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, అదేదైనా వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ టు యూ, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఏవైనా కావచ్చు, నీకు డిసబిలిటీ ఉండొచ్చు, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. Hmm. యాక్సెప్ట్ చేస్తే ఇంకా నీకు ప్రాబ్లం అనేది ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. మీరు అది చెప్పారు, ఇప్పుడు సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాము, Hmm. అరే వీళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. అసలు అది మీరు యాక్సెప్ట్ చేయండి, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ యూ యాక్సెప్ట్ ఇట్. Hmm. అసలు అది రాదుగా, థాటే రాదుగా మైండ్లోకి. Hmm. సో ఈ ప్రిన్సిపల్ చెప్తాం ఫస్ట్ మేము. Hmm. అది వర్తిస్తుంది ఎక్కడైనా కూడా, ఈవెన్ టు మీ ఆల్సో, ఎనీబడి. Hmm. అట్లా ఉండగలిగితే అసలు ప్రాబ్లం లేదు. ఎస్, చాలా మంచి విషయం సార్. ఇది మనం నేర్చుకోవాలి. అంటే మీ వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాలు మీరు చెప్తున్నారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇది చాలా మంది నేర్చుకోవాలి కూడా. ఇప్పుడున్న వాళ్ళకి అలాంటి యాక్సెప్టెన్సీ అనేది అంత తొందరగా అవ్వదు, Oh. అడ్జస్ట్ అవ్వలేరు, ఎమడలేరు. అందుకే అప్పుడున్న బంధాలు, మమకారాలు, ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి ఇప్పుడు చాలా వరకు అప్రిషియేట్ అంటాం మళ్ళీ. అవును. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ యూ అప్రిషియేట్ ఇట్. ఉమ్. లేని దాని గురించి బాధపడడం కంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. సంతోషం వెతుక్కోగలిగితే, అరే ఎంత బాగుంది అనుకోగలిగితే, ఉమ్. అసలు మీ మైండ్ సెట్ మారిపోతుంది కదా. కంప్లీట్ మారిపోతుంది. చాలా మంచి విషయం చెప్పారు. రైట్. సో జనరల్గా మీరు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. అయితే అంతకుముందు మీకు ఒక కవిగా చాలా మంది కవులు, రచయితలు, రచయిత్రులు, పరిచయం ఉంది, చాలా మంది పండితులతో కూడా మీకు సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. ఉన్నాయి. అవును. చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అవును. ఎందుకని ఇండస్ట్రీలోనికి వచ్చారు? అంటే కేవలం ఇండస్ట్రీకి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని థాట్తో వచ్చారా? లేదు. ఆ. నటన పట్ల ఉండే ఇష్టంతో వచ్చాను, ఉమ్. ప్యాషన్. ఉమ్. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి సినిమా చూసే పరిస్థితి నా అవును. చిన్నతనంలో. ఉమ్. ఒక లవకుశ లాంటి సినిమా వచ్చినప్పుడు బళ్ళు కట్టుకొని ఊళ్ళల్లోంచి వచ్చి, ఉమ్. అప్పుడు టౌన్లో థియేటర్స్ కూడా ఎట్లుండేవి, పెద్ద గొప్పగా ఏమి ఉండేవి కాదు. ఆ. కానీ సినిమా అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఉమ్. ఒక చిన్న ఊర్లో ఎడ్ల బండిలో ఒక కుర్రోడు వచ్చి అంత పెద్ద తెర మీద ఆ బొమ్మలు మాట్లాడడము, ఆ మ్యూజిక్, అవి అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది అక్కడ Thrilling గా అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ సీడ్ పడింది నాకు, అట్లా చేయాలి మనం కూడా. ఏదో ఒక రోజు తెలియదు అది ఏంటి. కూడా అలాగే చూడాలి అని అనుకున్నారు. తెలియదు అసలు, అంటే ఏంటి ఎందుకు ఏం తెలియదు, కానీ దాని పట్ల ఒక ఇష్టం ఏర్పడింది. ఉమ్. ఆ ఇష్టం ఎక్కడ దాకా పోయిందంటే, అసలు స్కూల్ వదిలేసి కొంచెం డబ్బులు దొరికితే సినిమాకి వెళ్ళిపోయి కూర్చోవడం, చూసిన సినిమాలు 10 సార్లు చూడడం, బా. అంటే ఆ పిచ్చి. ఉమ్. సో డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవాలి అని కాదు, కాదు, సినిమా సినిమాకి వెళ్ళిపోవాలి. సినిమా తిండి లేకున్నా పర్లేదు, ఆ. సినిమాకి చూడాలి ఉమ్. డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేసి అంతే. డబ్బులు ఏదో రకంగా ఉమ్. క్రియేట్ పోగు చేసుకొని చేసుకోవడం. ఏదో ఒకటి చేసి సినిమాని, ఉమ్. తిండి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ సినిమాకే, ఉమ్. అట్లా. సో నటన అనేది ప్యాషన్, అది డబ్బు కోసం కాదు, ఉమ్. డబ్బు కోసం కాదు, నటన అనేది ప్యాషన్. సో రైట్. ఇన్ని సంవత్సరాల మీ సినీ ప్రయాణంలో సక్సెస్ లేకపోతే ఎవరు, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవియే కాదు, అక్కడ తమిళనాడు దళపతి రజనీకాంత్ గారే కాదు, అమితాబ్ బచ్చనే కాదు, వీళ్ళ ముఖాన్ని ఎవరు కూడా పట్టించుకోరు, అవునా? ఒకవేళ నిజంగానే పలకరించినా ముఖానికి ముసుగులేసుకొని ఏదో ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో తారసపడ్డారు. అలాంటి వారిని మీరు ఏం చేస్తారు? అయ్యో, సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రతి చోట ఉన్నారు మన లైఫ్లో. ఉమ్. అంటే మాస్క్ వేసుకొని బతుకుతుంటారు. ఉమ్. ఉమ్. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరు. ఫోటోలకే మాస్కులు వేస్తున్నారు, ఉమ్. అవునా? ఉమ్. ఫిల్టర్ చేసి. అవునవును.
అవన్నీ ఏవేవో టెక్నికల్స్ కాబట్టి నిజ జీవితంలో కూడా చాలా వరకు అంటే 95% మాస్కులతోటే బతుకుతారు జనం. నిజస్వరూపం బయటికి రాదు అసలు. ఏదైనా పెద్ద ఇష్యూ అయినప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటకు వస్తుంది తప్ప, లేకపోతే అందరూ వీఆర్ ఆల్ లివింగ్ విత్ మాస్క్. అది సో వాళ్ళని మీరు ఎలాగా ఫేస్ చేస్తారు? ఫేస్ అందరు చేసినట్టు చేస్తాం, ఏముంది. వాళ్ళలాగే వాడు కాదు అంటే వాడి గురించి అర్థమైనప్పుడు దూరంగా ఉంటాం. ఓకే, అంత మనకు పట్టించుకోకుండా తెలుస్తుంది కదా, ఎవరికైనా తెలుస్తుంది, నాకే కానీ దానికేం పెద్ద ఇంటెలిజెన్స్ అవసరం లేదు. అవతల మనిషి ప్రవర్తన బట్టి వాడి స్వరూపం ఏంది, అని చెప్పి వాడు ఏంటనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి వాడితో ఉండాలా దూరం జరగాల అనేది డిసైడ్ చేసుకుంటాం. రైట్. అట్లా అంటే ఈ అన్ని విషయాల మీద మనం ఫైట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తే బెటర్. అంతే కదా, అంతే. ఎందుకు ఫైట్ చేసి ఏం చేస్తాం? ఏం సంపాదించలేం బీ కూడా. అవే ఫ్రమ్ దెమ్, అంతే. బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ దోస్ బీ పీపుల్. అవే ఫ్రమ్ దెమ్, ఓకే వాళ్ళతో దూరంగా ఉండడం బెటర్ కదా. ఓకే ఓకే, మంచి ఇప్పుడు విషయం ముందు చెప్పారు. నుంచి ఏం చెప్పారు, 10 రూపాయలు ఇచ్చి మంచి మంచి ఫ్రెండ్ని కొనుక్కోమన్నారు. ఉమ్, సజ్జన సాంగత్యం అంటే ఉమ్. డబ్బులు ఇచ్చైనా పర్లేదు, అటువంటి సజ్జన సాంగత్యం చేసుకోమని చెప్పారు. Spend some money to దుష్టుని get దూరం it. పెట్టుకో అన్నారు, ఉమ్, అంతే కదా. అవును, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అసలు గొడవలు పడి ఇష్యూస్ చేసుకోవడం కంటే దూరంగా ఉండడం బెటర్ అనేది అంతే మీ కదా. ఆలోచన. ఇప్పుడు అల్టిమేట్గా ఏంది, మనిషికి కావాల్సింది హ్యాపీనెస్. ఉమ్, ఒక్కొక్కడి హ్యాపీనెస్ డెఫినేషన్ ఒకలాగా ఉంటుంది. ఒకటి డబ్బుతో హ్యాపీనెస్ వస్తుంది, ఒకటి ఆర్ట్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది, ఉమ్, రకరకాలుగా. అంటే ఒక్కొక్కడు ఒక దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటారు. ఉమ్, అల్టిమేట్గా కావాల్సింది హ్యాపీనెస్సే. అవును. నీకు హ్యాపీనెస్ ఆ వ్యక్తి ద్వారా హ్యాపీనెస్ లేనప్పుడు దూరంగా ఉండడం బెటర్ కదా. Correct. లేకపోతే యూ లూజ్ యువర్ హ్యాపీనెస్. ఉమ్, అవును. సింపుల్. అటువంటి వాళ్ళకి దూరం ఉండడం బెటర్. ఓకే. Yeah. చాలా మంచి మంచి విషయం చెప్పారు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. రైట్. సో ఇండస్ట్రీలో మనకి దాసరి నారాయణ గారు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద దిక్కుని కోల్పోయిన వాళ్ళ కింద అయిపోయారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అలాంటి విషయాల పట్ల? అంటే మంచి చెప్పేవాళ్ళు లేదా మంచి సినిమాలు తీసేవాళ్ళు, మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి. అన్ని సమయాల్లో అన్ని రకాలవి జరుగుతూనే ఉంటాయి. ఉమ్, మంచి చెడు అనేది అది ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. అవును. చెడు జరిగితే అది ఎక్కువ కాలం నిలబడదు. ఉమ్, మంచి అనేది ఎప్పటికైనా కొంచెం ఆలస్యమైనా కూడా అదే నిలబడుతుంది. ఉమ్, అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, ఇప్పుడు ఎప్పటికీ ప్రూవ్ అవుతూనే ఉంటుంది. అవును. సో ఎవరు చెప్పాల్సిన పని లేదు, మంచి చెడు అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అది సో దాని గురించి పెద్దగా పట్టించుకోకర్లేదంటారా? అంటే అదొక లోటు కదా. లోటు అంటే బాధ ఇప్పుడు కదా. ఎట్లా ఉంటుందంటే, ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోలేనప్పుడు ఇంకో పెద్ద దిక్కు కావాలి. ఉమ్, అట్లా ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఉమ్, అది పర్టికులర్గా ఫలానా వ్యక్తి అని కాదు, ఇప్పుడు రెస్పాండ్ అవుతుంటారు, హెల్ప్ చేస్తుంటారు, అది జరుగుతూనే ఉంటుంది కదా. సో మామూలుగా మీరు చెప్పారు కదా నాకు థియేట్రికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అని చెప్పి. సో నటన థియేట్రికల్గా అలాగే మిగతా వాటితో కంపేర్ చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా దేని ద్వారా దొరికింది? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నటుడు అనేదే ప్యాషన్, నాకు నటన అనేది ప్యాషన్. సో ఎక్కువ ఆనందం నాకు ఒక మంచి క్యారెక్టరు చేసి దాని ద్వారా అప్లాజ్ వచ్చినప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నటన ద్వారానే జరుగుతుంది. అది ఓకే. సో అది ఏదైనా కానీ అంటే ఇప్పుడు వాట్ ఎవర్ యూ డూ, గివ్ యువర్ బెస్ట్. అడ్వర్టైజింగ్లో ఉన్నంతకాలం ఐ ఆల్వేస్ ట్రై టు బి బెస్ట్. ఓకే. దాంట్లో ఇంకా బెటర్గా ఏం చేయవచ్చు. ఇప్పుడున్న వేరే ఏజెన్సీస్ కంటే నా డిజైన్స్ బాగుండాలి, వేరే వాళ్ళకంటే బెటర్ అవుట్పుట్ నేను ఇవ్వగలగాలి అని అంటే మనిషికి ఒక స్వభావం అనేది ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి మనిషి తయారవుతాడు, అంతే కదా. అవును. సో ముందు నుంచి కూడా నేను అట్లా ఆ పద్ధతిలోనే పెరిగాను. నేను వాట్ ఎవర్ ఐ డూ, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. కాబట్టి దాంట్లో ఆనందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఒక మంచి పని చేసినప్పుడు, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆనందం అనేది దొరుకుతుంది మనకు. అది మనసు పెట్టి చేయాలి. ఓకే. చిత్తశుద్ధితో ఏదైతే పని చేస్తామో డెఫినెట్గా దాని అవుట్పుట్ బాగుంటుంది, దానికి కావాల్సిన ఆనందం మనకు వస్తుంది. ఓకే.
అంతే. అంటే మనం నటుడుగా మనం ఏం చేయాలి? డెడికేటెడ్గా చేయాలి మనం ఓకే. ఏ పని చేసినా కూడా. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే సమాజానికి కానీ ప్రజలకు కానీ ఒక దర్పణంలా పనిచేయాలి, దర్పణలాగా ఉండాలి, ఒక ప్రతిబింబంలా ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనం చూస్తే డబ్బు పేరు మాత్రమే ఇవి రెండు కూడా ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? అలాగే ఇప్పుడు రాబోతున్న తరాలు కూడా ఈ ఇండస్ట్రీలోనికి రావాలంటే ఏ రకాలైన లక్షణాలు ఉండాలంటే ఏం చెప్తారు? అంటే సినిమా ఇండస్ట్రీ కాదు దర్పణం అనేది, జర్నలిజం కూడా దర్పణం ఒక రకంగా. అవును. అవునా? ఉమ్, అంటే దేర్ ఆర్ సర్టన్ ఫీల్డ్స్, ఉమ్. అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రజల జీవితాల్ని, ప్రభావితం చేయాలి. మార్గదర్శకంగా ఉంటాయి. అంటే పీపుల్ విల్ ఫాలో యూ. మనం ఉండే ప్రొఫెషన్ అటువంటిది. జర్నలిజం కానివ్వండి, ఉమ్, ఫిల్మ్స్ కానివ్వండి, ఒక రచయిత కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఉమ్, వీళ్ళ వల్ల ప్రభావితం అవుతారు చాలామంది, ఒక రచన ద్వారా, ఒక ఆర్ట్ ద్వారా, ఒక జర్నలిజం ద్వారా, ఒక ఫిలిం ద్వారా, ఒక నాటకం ద్వారా. అంటే సమాజాన్ని మార్చే శక్తి వీటికి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. ఉమ్, సమాజం నేర్చుకోవడానికి, సమాజం ఒక సవ్య దిశగా నడవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గాడి తప్పినప్పుడు సమాజం కూడా గాడి తప్పుతుంది. ఉమ్. కాబట్టి ఆ బాధ్యత వీళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని చేసే పనిలో మనం చేసే సమాజానికి ఉపయోగపడుతుందా అంటే, చాలామంది ఏమంటారంటే సినిమా ఎంటర్టైన్మెంట్ డబ్బులు కోట్లు పెట్టి ఉమ్, చేస్తున్నప్పుడు మెసేజ్ ఇవ్వడానికి కాదు ఇది. మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చెడు ప్రభావం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీళ్ళందరి మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరైతే చెప్పానో, ఒక రచయిత కావచ్చు, ఒక చిత్రకారుడు కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక కవి కావచ్చు, సమాజాన్ని నడిపేవాళ్ళు, అంటే ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు. వీళ్ళు గాడి తప్పితే, ఒక ట్రైను ట్రాక్ తప్పితే పడిపోతుంది. అట్లా సమాజం పడిపోయే ప్రభావం ఉంటుంది. అది గుర్తెరిగి ఒక బాధ్యతాయుతంగా మనం చేసే పని ఎంతవరకు కరెక్టు, మనం చేసే పని వల్ల ఏమన్నా దుష్పరిణామాలు ఉన్నాయా, ఏమైనా చెడు జరుగుతుందా, సమాజానికి ఏమి మనం చూపిస్తున్నాం, ఎటువంటి సందేశం ఇస్తున్నాం అనేది అనువనువు చెక్ చేసుకోవాలి వాళ్ళు. చేసుకొని చేస్తే సమాజానికి హితం జరుగుతుంది. సో అది బాధ్యత. ఆ బాధ్యత గుర్తించి చేయాలి. ఎంటర్టైన్మెంటే, దాంతోపాటు ఒక మంచి అనేది పెట్టు. దాంట్లో గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ లేదా? దాంట్లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ పేరుతో పిచ్చి వేషాలు, అంటే సమాజాన్ని చెడగొట్టే పనులు చేయడం, అది కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఓ బాధ్యత అనేది ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్కి కానీ, ఒక నటుడికి కానీ, ఒక గాయకుడికి, ఒక రచయితకి, ఒక కవికి, ఒక జర్నలిస్ట్కి ఈ సమాజం పట్ల బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి చేసే ప్రతి పని కూడా ఆచితూచి ఓ బాధ్యతాయుతంగా చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. అది నా ఫీలింగ్. ఎస్. సో ఆనంద చక్రపాణి గారితో ఇంటర్వ్యూ అంటే ఆయన లైఫ్కి సంబంధించిన విషయాలు చెప్తారనుకున్నాం, కానీ చాలా రకాలు, అంటే నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు, ఏ విషయాన్ని ఇగ్నోర్ చేయాలి, ఏ విషయాన్ని పట్టించుకోవాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలన్న విషయాలు కూడా మాకు తెలియజేశారు. ఈ ప్రైమ్9 స్టూడియోలో మీ గురించి మేము ఎప్పటి వరకు ఇంటర్వ్యూ తీసుకోవాలని ఎలా అయితే ఎదురు చూసామో, అలాగే ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా నడిచింది. సో మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేసి భవిష్యత్తులో ఇంకా చాలామంది ప్రజల్ని, అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా మరిన్ని పాత్రలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ప్రైమ్9 స్టూడియోస్ మీకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తోంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో చూశారు కదా ప్రైమ్9 ప్రేక్షకులు, ఫిలిం చిట్ చాట్లో మనతో పాటు ఆనంద చక్రపాణి గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు కదా. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్9.